ముందుగా మా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామానికి వందనాలు. అలాగని ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ సమావేశం అని నోటీస్ ఇచ్చిన వెంటనే హాజరైన పాత్రికేయులు, పత్రికా విలేకరులు, ప్రెస్ అండ్ మీడియా వారికి ప్రభునామంలో వందనాలు చేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవను బైబిల్ గ్రంథాన్ని బోధించిన మొదటి వ్యక్తిగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో 7వ శిష్యుడు, ఆయన పేరు తోమా, సెయింట్ తోమా అని అంటాం. ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై 3వ తారీఖుని 2021 నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు, మా పెద్దలు, ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు. కనుక ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ వారు, అలాగనే 7 ఫెలోషిప్ల వారు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్ష చెప్పడానికి మేము చేరాము. మరి మా చర్చిలలో, ఇండియాలో ఉన్న చర్చీలు, ఆంధ్ర రాష్ట్రంలో చర్చీలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల కొరకు, స్వాతంత్ర సమయోధుల కొరకు, అలాగనే ముఖ్యంగా దేశ సరిహద్దులో కాపలాగా వస్తున్న మిలిటరీ దళం వరకు వాళ్ళందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆదివారం. ఈరోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు మా చర్చ యొక్క దీవెనలతో మరి పెద్దలకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వారి ఫోటోలు కూడా వేసి మరి మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా ఇండియాలో యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. ఇతరాత్ర దేశాలలో తరహా వచ్చారు. ఆ యొక్క బాడీని మేము అనుసరించి బైబిల్ గ్రంథంలో ఉన్న తోమగా నేర్పించిన పాఠాలు, ప్రేమ, దయ, కరుణ, వాచ్యత, ప్రజలందరికీ మేలుకరమైన మంచి బోధలు మా చర్చలో బోధిస్తున్నాము. బోధించుతున్న మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకారం చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు, అలాగనే ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నికైన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ సంక్షేమ నిధులు వారు మంజూరు చేస్తున్నారు. వాటిని కూడా మా ఇండియాలో ఉన్న క్రైస్తవులకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్న క్రైస్తవులందరికీ మంజూరు చేసే విధంగా మీరు మాకు సహకారం చేయాలని మరి దేశ నాయకులను అభినందిస్తూ, దేశ పెద్దలను అభినందిస్తూ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులైన మాకు కూడా మీ అండదండలు ఉండాలని మరి యొక్క మరి ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. పత్రికేయులకు, అలాగే మీడియా వింటున్న అందరికీ కూడా మరి సెయింట్ తోమా గారు ఇండియా వచ్చిన సందర్భంగా శుభాశిష్యులు, మా ప్రార్థనలు. రెవరెండ్ డాక్టర్ గెడ్డెం డానియల్ గారు, డాక్టర్ గెడ్డెం డానియల్ విల్సన్ గారు, మన్నాఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ రాజమండ్రి చర్చ్ తరపున, మినిస్ట్రీస్ తరపున ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పాత్రికేయులకు, మీడియా వారికి మరొకసారి మా క్రిస్టియన్ డే తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. బట్టి క్రీస్తు శకము 52వ సంవత్సరాన్ని పాలస్తీనా దేశం నుండి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్ గారు భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో తన పరిచర్యను కొనసాగిస్తూ ఇంచుమించు 7 పరిశుద్ధ దేవాలయాలు నిర్మించి వాటిని నిర్వర్తిస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు యొక్క సత్య మార్గాన్ని భారత ప్రజలందరికీ తెలియపరిచినటువంటి ఆ మహాభక్తుడు, అపోస్తలుడు థామస్ నడుస్తున్న సందర్భంలో ఇండియన్ క్రిస్టియన్ డేగా వారి యొక్క చేసినటువంటి పరిచయాలు ఇంకా కొనసాగడానికి ఇచ్చినటువంటి ఈ డే, ఈ ఫలభరితమైన శుభకరమైనటువంటి ఈరోజు క్రైస్తవులమైనటువంటి భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా ఈనాటి భారత ప్రభుత్వం కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొరకు, భారతదేశంలో ఉన్న వివిధ మరి శాఖలకు మతాలకు చెందినటువంటి మరి భిన్న
భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టుగా అందరూ ఐక్యతగా భారతదేశంలో ఉండి మనమంతా భారతీయులుగా వర్ధిల్లాలి, పారిశ్రామికంగా, ఎడ్యుకేషన్గా, వ్యవసాయపరంగా మనం ముందుకు వెళ్ళాలని మరి మేము ప్రతిరోజు మా చర్చల్లో మరి దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, పాలకుల కొరకు, ప్రతిపక్షాల కొరకు, అన్నిటి కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయనను మనసులనేమి, జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. ఒకడైనటువంటి దిదుమ అనబడిన తోమ మరి మద్రాసు నగరంలో అడుగుపెట్టి 1950 క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించారు. ఆ పరిచర్య ప్రేమతో కూడుకున్న పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన వారు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం కూడా మాకందరికీ నేర్పించింది ఒకటి, అందరినీ ప్రేమించండి, సాటి అయిన వారికి అందరికీ సహాయం. మంగళారపేట క్రీస్తు సంఘము తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగాను మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మొదటి శతాబ్దంలో 40వ సంవత్సరంలో యెరూషలేము ప్రాంతంలో యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్ గారు దేవుని చేత ప్రేరేపించబడి 12 సంవత్సరాలు సముద్రం మీద ప్రయాణం చేసి కేరళ రాష్ట్రంలో మలబార్ తీర ప్రాంతంలో ఆయన చేరుకొని అక్కడ ఉన్నటువంటి కేరళ బ్రాహ్మణ్స్కి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి సువార్తను ప్రకటన చేసి యేసు ప్రభువు ఆయన ఏమైతే చూశారో అవన్నీ కూడా భారతదేశంలో ఆయన ప్రకటన చేయడానికి సిద్ధపడి వచ్చిన విధానాన్ని బట్టి అలాగే 20 సంవత్సరాలు ఆయన సువార్త పని చేసి చెన్నై పట్టణంలో 72వ సంవత్సరంలో మైలాపూర్ అనేటువంటి తీర ప్రాంతంలో ఆయన బయలుముల చేత పొలవబడి చంపబడి క్రీస్తుకు సాక్షిగా నిలిచినటువంటి రోజుని ఇండియన్ క్రిస్టియానిటీగా పిలువబడుతుంది. నా పేరు కృష్ణ వీరమ్మను గాడాల గ్రామంలో సేవ చేయించున్నాను. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రభువా, మీ కృప కలిగిన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త ప్రకటించుకునేటువంటి దినముగా సెయింట్ థామా అనేటువంటి ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చినందులకై మీకు వందనాలు. ఈ దినము దయగలిగిన తండ్రి, మా ప్రియులు బిషప్ పన్నవాటి బాబ్జీ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని నేర్చున్నటువంటి పెద్దలు, అధికారుల కొరకు పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడిన రీతిగా అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఏలుచున్నటువంటి ఏలుకల కొరకు ప్రార్థన చేయండి అని లేఖనం తెలియజేస్తా ఉన్నది. దేశమంతటి కొరకు, ప్రజలందరి కొరకు, నాయకులందరి కొరకు నిత్యము ప్రార్థన చేసేటువంటి వారమే కానీ మరొకటి కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేటువంటిది ఇతరులను ప్రేమించుట.